హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటే అర్థమై ఉంటుంది. సో మనకి మీషోలో బిజినెస్ చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరికైనా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీషోలో బిజినెస్ చేయడం లాభమా? అయితే బిజినెస్ చేయడం అంటే ఇందులో ఏంటంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుందండి. మీషోలో అంటే ఎలా అంటే లాభం ఎలా ఉంటుందంటే మనం బయట సేల్ చేసుకునే దానికన్నా కూడా మనకి ఇందులో ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట. సో దానివల్ల అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది బయట కన్నా కూడా. సో నష్టం ఏంటంటే మనకి రిటర్న్ అండ్ మనకి ఆర్టీఓ అనేవి చాలా వస్తాయి అన్నమాట. ఆర్టీఓ మీన్స్ రిటర్న్ టు ద ఒరిజిన్. అంటే మనకి కస్టమర్ కనుక నాట్ అవైలబుల్ ఇన్ ద హౌస్, ఎవరైనా అవైలబుల్గా లేకపోయినా పోనీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక వద్దండి నాకు అని చెప్పేసి ఓటీపీ చెప్పి క్యాన్సిల్ చేసినా కూడా మనకి ఆర్టీఓ కింద మనం ఎలాగైతే ప్యాక్ చేసి పంపిస్తామో అలాగే మనకి ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. అండ్ రిటర్న్ టు ద కస్టమర్ అంటే కస్టమర్ కనుక మనకి రిటర్న్ చేస్తే అంటే వాళ్ళకి క్వాలిటీ నచ్చకపోయినా కొన్ని ఇన్ కేస్ ఎందుకులే ఊరికే వేసుకొని మళ్ళీ రిటర్న్ చేసేద్దామని చెప్పేసి వాళ్ళ ఆలోచనలతో మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టినా కూడా మనకి 165 to 195 అలా ఛార్జ్ అనేది మీషో వాళ్ళే ఇస్తారండి. ఎప్పుడైతే మనకి ఆర్టీఓ వస్తుందో అంటే ప్యాకేజీ ఓపెన్ చేయకుండా క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఎలాంటి ఛార్జెస్ అనేవి పడవు. సో దానివల్ల మనకి నష్టమేమి ఉండదు, కానీ ఆ ప్యాకేజ్ ఇంకా మనం లేబుల్ డౌన్లోడ్ చేసి పెడతాం కదా, సో వీటి కాస్ట్ అనేది మనకే పడుతుందన్నమాట. మీషో నుంచి మనకి ఎలాంటి ఛార్జెస్ అనేవి కూడా రావు అనమాట. సో ఇలా కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు మాత్రం మనమే ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. 165 to 199 రూపీస్ వరకు మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఏవైతే మనకు వచ్చే ఇన్కమ్స్ ఉంటాయి కదా, సో ఆ ఇన్కంలో మైనస్ అవుతుంది అనమాట. సో కస్టమర్ రిటర్న్స్ రాకుండా ఉండాలంటే మనము వాళ్ళు అడిగిన సేమ్ ప్రోడక్ట్ కానీ ఆర్ కొంతమంది ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ పంపినా కూడా వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 డేస్కి రిటర్న్ పెట్టినా కూడా మనకి రిటర్న్ ఛార్జెస్ అనేవి పడతాయి కాబట్టి సో మనమే లాస్ అనమాట ఆ విషయంలో. సో ఈ రిటర్న్ ఛార్జెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా అనిపిస్తాయి అనమాట. కొంతమందికి 165 పడవచ్చు, 199 పడవచ్చు, 200 పడవచ్చు, అలా ఏరియా అండ్ డిస్టెన్స్ని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సో మీషో వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది అండ్ కొంచెం నష్టం కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఏ బిజినెస్లో కూడా లాభం కన్నా కూడా నష్టంని కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ మీషో ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీషో సప్లయర్గా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. కంపల్సరీ మనం సీరియస్గా చేస్తున్నట్లయితే ఈ బిజినెస్ని లాభంతో పాటు నష్టం కూడా మీరు బేర్ చేయండి. ఇంకోటి, ఒకవేళ మనకి ఆర్టీఓ రిటర్న్స్ అంటే ఆర్టీఓస్ ఎక్కువగా వస్తుంటే ఒకసారి మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేయండి మీషోలో. అండ్ కస్టమర్ రిటర్న్స్ కనుక వస్తున్నట్లయితే మనం దాన్ని కూడా ఒకసారి రైజ్ చేయండి టికెట్. వాళ్ళు ఏం చెప్తారో చూడండి, రెస్పాన్స్ ఏమొస్తుందో. ఇన్ కేస్ మనము వాళ్ళు అడిగిన ప్రోడక్ట్స్ పంపినా కూడా అలాంటివి కూడా రిటర్న్స్ వస్తున్నాయి ఎక్కువగా అంటే ఒకసారి టికెట్ రైజ్ చేయండి, మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ సో దీనివల్ల అయితే రిటర్న్ ఎక్కువగా అవుతే మాత్రం నష్టమే ఉంటుందండి. అండ్ ఇంకోటి కూడా మనము ప్రైస్ కూడా ఇందులో ఎట్లా అంటే 100 to 150 లోపు మాత్రమే మార్జిన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ కూడా లేదు కాబట్టి సో చూసి మనము అఫోర్డబుల్ మనకు పడిన దాంట్లో ఒక 100-120 అట్లా మార్జిన్తో మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడైతే మనకి ఎక్కువ ఆర్డర్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి ఈ వీడియో. ఎవరికైనా మీషో గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓన్లీ మీషో సప్లయర్స్ మాత్రమే, ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు కనుక ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మీషో అయితే లాభం నష్టం రెండు ఉంటాయండి. సో చేసే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే టికెట్ రైజ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో లాభంతో పాటు నష్టాన్ని కూడా బేర్ చేసి ముందుకెళ్ళండి, సక్సెస్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ.